నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. విశ్వగురువు, దేశానికి తండ్రి లాంటి ప్రధాని పార్లమెంట్లో ఒక ప్రకటన చేసి నిన్న మాట్లాడి, కోవిడ్ లాంటి స్థితికి సిద్ధం కావాలి, పశ్చిమాసియా యుద్ధంపై మోదీ కీలక ప్రకటన. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. మనం పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఏర్పడిన క్లిష్టమైన ప్రపంచ పరిస్థితులు చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తెలిపాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశం ఐక్యంగా నిలబడినట్లే ఇప్పుడు కూడా సంసిద్ధంగా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. లోక్సభలో ఒక ప్రకటన చేస్తూ ఇంధనం, ఎరువులు, జాతీయ భద్రత, దేశంలోని ఇతర రంగాలు, పశ్చిమాసియాలో నివసిస్తున్న భారతీయులపై యుద్ధ ప్రభావానికి సంబంధించి ఆందోళనను ప్రస్తావించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. యుద్ధంతో తీవ్ర పర్యవసనాలు ఎదురుకానున్నాయి. దీర్ఘకాలిక ప్రభావానికి భారత్ సిద్ధం కావాలన్నాడు. యుద్ధంతో మొదలయ్యే మరో సవాల్ భారత్లో వేసవి మొదలు కానున్నది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుదలతో విద్యుత్తుకు డిమాండ్ పెరగనున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని పవర్ ప్లాంట్లలో తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. భారత్ వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని, మరో 65 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పెట్రోలియం నిల్వలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. ఇవి కాకుండా దేశీయ చమురు కంపెనీల వద్ద కూడా నిల్వలు ఉన్నాయని, ఈ నిల్వలను మనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచం యుద్ధం ఎవరు కోరుకోరు, ఆ యుద్ధానికి మనకు సంబంధమే లేదు. అయినా నిల్వలు ఉన్నా కూడా ఇప్పుడు ఏమవుతుంది, గ్యాస్ లేకపోయేసరికి కరెంటు మీద ఎక్కువ భారం పడే అవకాశం. అందులో వేసవి సూర్య భగవానుడి ప్రతాపం చూపించేటువంటి సమయం. ఏసీలు, ఇండ్లలో ఏసీలు, కూలర్లు, గ్యాస్ కొరతుందని స్టవ్లు, ఎలక్ట్రిక్ స్టవ్లు, కరెంటు, ఇవన్నీ వాడడం వల్ల కూడా ఒక్కోసారి విద్యుత్ సమస్య వచ్చినా కూడా సగటు మనిషి తట్టుకునే స్థితికి వెళ్ళాలి. కరోనా అటువంటి సిచ్యువేషన్నే మనం తట్టుకున్నామే. ఇదెంత 4 గోడల మధ్య ఉంటూ నవ్వుకుంటూ ఉన్నాం మనం, ఒక జైల్లో బంధించినట్టే. కానీ అంతకంటే పెద్ద సమస్య కాదు. కానీ పట్టి పీడించే భవిష్యత్తులో ఏ సమస్యలు వచ్చినా కూడా భారతీయులుగా మనం గుండె ధైర్యంతో ఉండాలి అని మోదీజీ పిలుపునిచ్చారు. నిల్వలు ఉన్నా కూడా తరిగిపోతాయి కదా, వాడుతున్నా కొద్దీ నిల్వలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగా ఆయన ప్రజలకు ఒక పిలుపు, ఆ పిలుపులో ఒక ఇంచుక హెచ్చరిక, అన్నిటికీ తట్టుకొని నిలబడాలి అని ఒక హెచ్చరిక, సూచన. ఏమంటారు ప్రేక్షకులారా? మోదీజీ మాట్లాడినటువంటిది భవిష్యత్తును ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే మనం పొదుపును చేయాల్సిన అవసరం ఉంది. దానిపై కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.